అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజలపై కొనసాగిస్తున్న మారణ హోమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పాలస్తీనా ప్రజా పోరాటానికి సిపిఐ న్యూ డెమోక్రసీ మద్దతు తెలుపుతూ తెలియజేస్తూ అక్టోబర్ 5 నుండి 9 వరకు నిరసన ప్రదర్శన నిర్వహించాలనే పిలుపులో భాగంగా ఈ రోజు అక్టోబర్ 7, 2025న గోదావరి కనిలో సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పాలస్తీనా ప్రజలకు మద్దతుగా సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర ప్రజలు ఐ కృష్ణ మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుండి ఇజ్రాయెల్ అమెరికా అండతో పాలస్తీనా జాతి ప్రజలను నిర్మూలించే కుట్ర చేస్తుందని అన్నారు. గాజాపై దుర్మార్గపు దాడి కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. ప్రపంచ శాంతి వల్లించే అమెరికా తమ స్వార్థం కోసం ఇజ్రాయెల్ దేశాన్ని 1948 తర్వాత సృష్టించి పాలస్తీనా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆయన తెలిపారు. నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం, నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం, పాలస్తీనా ప్రజల పోరాటాలు వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, పాలస్తీనా ప్రజల పోరాటాలు వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, పాలస్తీనా ప్రజల పోరాటాలు వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడుల్ని ఖండిద్దాం, ఖండిద్దాం, పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడుల్ని ప్రపంచ దేశాల్లో ఒకటైనటువంటి పాలస్తీనాపై ఇజ్రాయెల్ అనేకమైనటువంటి దాడుల్ని చేస్తూ వాళ్ళ భూభాగాన్ని ఆక్రమించడానికి, అక్కడి ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరిపైన కూడా చిన్నపిల్లలని చూడకుండా, వృద్ధులని చూడకుండా హాస్పిటల్స్, పిల్లలు, వృద్ధులు ప్రతి ఒక్కరిని కూడా పొట్టన పెట్టుకుంటున్నటువంటి యుద్ధోన్మాద చర్యని ఇవాళ ప్రపంచం మొత్తం కూడా తీవ్రంగా ఖండిస్తుంది. ఐక్యరాజ్య సమితి కూడా పాలస్తీనాకు మద్దతు ప్రకటించింది. కానీ ఇవాళ ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్నటువంటి నేతన్యాహు అతి పరమ కిరాతకంగా హిట్లర్ను మించి ఇవాళ ప్రపంచ దేశాల విజ్ఞప్తిని కూడా పక్కన పెట్టి ఐక్యరాజ్య సమితి మాటను కూడా బేఖాతరు చేసి ఇవాళ ఏకపక్షంగా, ఇవాళ నిరంకుశంగా ఇవాళ పాలస్తీనాను రక్తపు పేరుల్లో ముంచెత్తుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ ప్రపంచమంతా తీవ్రంగా ఖండిస్తుంది. ఇవాళ భారతదేశంలో కూడా ఇవాళ మొత్తంగా కూడా పాలస్తీనా ప్రజలకు సాంఘీభావాన్ని ప్రకటిస్తుంది. మనం పాలస్తీనా ప్రజలకు అండగా నిలబడదాం. పాలస్తీనాపై అమెరికన్ అండదండలతో చేస్తున్నటువంటి నేతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రపంచ ప్రజలు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి గొంతు కలుపుదాం. ఆ పోరాటాన్ని మనం బలపరుద్దాం. తక్షణమే ఇజ్రాయెల్ ఆ భూభాగాన్ని వదిలి, యుద్ధాన్ని వదిలి వారితో చర్చలు జరిపి శాంతియుత వాతావరణాన్ని చేయించాలని చెప్పి ఇవాళ అమెరికన్ సామ్రాజ్యవాదానికి, ఇజ్రాయెల్ ప్రభుత్వానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, వర్ధిల్లాలి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం, నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ.